హాయ్! వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు టమాటాతో రోటి పచ్చడిని చూపిస్తున్నాను. ఇది వేడి వేడి రైస్‌లోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ పచ్చడి కోసము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్‌ని పెట్టి కొద్దిగా మెంతులను, 2 స్పూన్ల పల్లీలను, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్రను వేసి లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి. పల్లీల ప్లేస్‌లో నువ్వులను కూడా వేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక కప్పులోనికి తీసి పక్కనుంచుకోవాలి. ఇదే ప్యాన్‌లో 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని పావు కేజీ వరకు టమాటాలను 2 పీసులుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 8 పచ్చిమిర్చిని వేసుకున్నారు. మీ తినే కారాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకును యాడ్ చేసి టమాటాలన్నీ ఒకే డైరెక్షన్‌లోనికి టర్న్ చేసుకొని మూత నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ను మీడియంలో ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి టమాటాలను టర్న్ చేసుకొని మరలా మూత నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. టమాటాపై ఉండే తోలును తీసేసుకోవాలి. పర్వాలేదు అనుకునే వాళ్ళు అలాగే ఉంచుకోండి. అన్ని టమాటా పీసుల యొక్క పీల్ తీసేసిన తర్వాత ఇందులోనికి కొద్దిగా చింతపండు, ఒక కట్ట కొత్తిమీరను వేసుకొని 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. వెల్లుల్లిని ఇష్టపడే వాళ్ళు టమాటాలు, పచ్చిమిర్చి వేసినప్పుడే వెల్లుల్లిని కూడా వేసి ఉడికించుకోండి. వేయించి పక్కనుంచుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని రోట్లోకి వేసి టేస్ట్‌కి సరిపడినంత ఉప్పును వేసుకొని బరకగా దంచుకోవాలి. పచ్చడిని రోట్లో దంచుకున్నామంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అయితే మెత్తగా కాకుండా కాస్త బరకగా పచ్చడిని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పొడిని కాస్త బరకగా దంచుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండును, కొద్దిగా బెల్లాన్ని వేసి దంచుకోవాలి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. టమాటోతో పాటు పచ్చిమిర్చిని వేసామంటే టమాటాలో ఉండే లిక్విడ్ వల్ల పచ్చిమిర్చి అనేది మెదగదు. పచ్చిమిర్చిని దంచుకున్న తర్వాత ఇందులోనికి వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలని, కొద్దిగా ఇంగువను వేసుకొని దంచుకోవాలి. ఇంగువ ప్లేస్‌లో వెల్లుల్లిని వేసుకోండి. మరి మెత్తగా కాకుండా దంచుకోవాలి. మిక్సీలో వేసుకునే వాళ్ళు కూడా పల్సిచ్చి ఆఫ్ చేసుకోండి. పచ్చడిని దంచుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసి దంచుకోవాలి. ఇలా వేయటం వల్ల టేస్ట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటుంది. దీనికి ఎలాంటి పోపు అవసరం లేదు. ఇలాగే బాగుంటుంది. రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్‌ని విజిట్ చేసిన వాళ్ళు, ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్‌గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోని మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.